ఆయన గిరిజనుల స్థితిగతులు బాగా తెలుసు. అన్న కూడా అనేక గ్రామాలు తిరుగున్నారు కాబట్టి ఆయన ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది. పూర్ణచంద్రరావు గారు కొద్ది కాలం బాలాయపల్లి మండలంలో పనిచేస్తే 272 మంది యానాదులు అనేక సంవత్సరాలుగా అడవి ప్రాంతంలో ఉండేటువంటి భూమిని సాగు చేసుకుంటుంటే రాత్రి పగలు పనిచేసి ఆయన 272 మందికి ఒకే మండలంలో ఈ జిల్లా చరిత్రలో పట్టాలు మంజూరు చేశారు భూమి గురించి. మనం అందరం కూడా ఆయన్ని ఈ సభాపూర్వకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి కొత్తగా ఆయనే స్వయంగా గిరిజన కాలనీలన్నీ తిరిగి బషీర్ గారు ఈ మండలంలో కూడా వచ్చి మీ సంస్థ పనిచేస్తే బాగుంటుందండి, ఈ మండలంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా కోఆపరేటివ్, అందులో ఈ డిఎంఆర్ ట్రస్ట్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కానీ ఫాలోఅప్ చేసేవాళ్ళు లేరండి. కాబట్టి ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ ఉండేటువంటి జనాల్ని చైతన్యవంతులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయనే స్వయంగా కోరారన్న ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆయనకి మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాల్సింది. ఇంకొక విషయం, మనం జిల్లా కలెక్టర్ గారు వచ్చినా మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కింది స్థాయిలో పనిచేసే అధికారులే మళ్ళీ ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కింది స్థాయి అధికారులందరికీ మా సంస్థ తరఫున మా సంఘాల తరఫున మిమ్మల్ని అర్థిస్తున్నాం. మీరు ఈ గిరిజనుల సమస్యల్ని కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సామాజిక సమరసత వేదిక సత్యం గారు క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మన మీటింగ్ ఆలస్యమైంది, దయ ఉంచి దృష్టిలో పెట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. సభాధ్యక్షులు బషీర్ గారికి, వేదికలకు ఇచ్చినటువంటి శ్రీ మస్తానరావు గారు, కలెక్టర్ గారు, ప్రముఖ కవి వెంకన్న గారు, వేదిక నుంచి పెద్దలారా, సోదర సోదరీమణులారా, పద్మవిభూషణ శ్రీ వెన్నెలగంటి రాఘవయ్య గారు ఈ గ్రామంలో మన జిల్లాలో జన్మించారు. బ్రిటిష్ ప్రభుత్వం యానాదుల్ని దొంగలుగా చేసి వాళ్ళకి ప్రత్యేకమైన కాలనీలు నిర్మించాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు అమాయకులు, నిజాయితీ పరులు అని ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు ఆ బాధ నుంచి తప్పించిన మహావ్యక్తి శ్రీ వెన్నెలగంటి రాఘవయ్య గారు. ఈరోజు మనం అనేక గ్రామాల్లో చూసినట్లయితే, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో యానాదులు అత్యంత దుర్బలమైన స్థితిలో ఉన్నారు. నెల్లూరు నగరానికి పక్కనే ఉన్న గ్రామాలు కనుక పోయి చూసినట్లయితే బహుశా మనం నెల్లూరులో ఉన్నామా లేకపోతే మరొక దూర ప్రదేశంలో ఉన్నామా అనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో అనేక గ్రామాలు, కోవూరులో మోడేగుంట గ్రామం ఉంది. ఆ గ్రామంలో చూస్తే మనకు అర్థమవుతుంది ఏంది పరిస్థితి, ఇంత అధ్వానంగా ఎందుకు ఉంది అని. నెల్లూరు జిల్లాలో తోటపల్లిగూడ మండలం నుంచి కూడా పెద్దలు ఉన్నారు. ఇక్కడ ఆ గ్రామాల్లో చూస్తే ఇప్పటికీ కూడా సరైన గుడ్డలు కట్టుకోలేరు, సరైన ఇళ్ళు లేవు, గుడిసె కూడా లేదు. ఇల్లు సంగతి దేవుడి సరైన గుడిసె కూడా లేదు. పొదలకూరు మండలంలో అమ్మవారి పాళెం ఉంది. ఎస్టీలకు ఇచ్చిన స్థలాన్ని వేరే వాళ్ళు ఆక్రమిస్తే ఒక గుడిసెలో 6 కుటుంబాలు ఉంటున్నాయి. కుటుంబం అంటే మీకు తెలుసు, సుమారు 5-6 మందికి తక్కువ ఉండరు. ఆ ఇల్లు ఆ గుడిసె ఎట్లుంది, నేనా పొడిగొట్టాను దూరి అది ఒంట్లో, కానీ పోలేకపోయినా గుడిసెలేదు. మరి 6 కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి? నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఏం అభివృద్ధి చెందుతుందో ఒకసారి ఆలోచించినట్లయితే, ఆ గ్రామాలకు వెళ్ళినట్లయితే మనకు బాధేస్తుంది. కడుపు ఒక్కసారి బొగ్గుమంటుంది హృదయం. ఇందాకనే చెప్పారు. ఈరోజు జీతాల విషయం, కూలీల విషయాల్లో కూడా కూలీలో యానాదుల కూలీలు ఒక రకంగా ఉంటాయి, ఇతరుల కూలీలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏమిటి? వీరు నోరు లేని మూగ జీవులు కాబట్టి. భయం జాస్తి. నమ్మకస్తులు ఇళ్లలో, ఇంటి ఓనర్ వెళ్ళిపోతే ఇంటి కాపలా ఉంటాడు అత్యంత నమ్మకస్తుడుగా. అటువంటి యానాదుల యొక్క దుర్భర జీవితం ఎప్పుడు మారుతుందో ఆలోచించాలి. ఈ రోజు మనం దేశంలో చూసినట్లయితే అనేక గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. నేను ఇక్కడ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, మనం కూడా ఇక్కడ గ్రామాలకు దత్తత తీసుకోవాలి. ఆ గ్రామాలలో స్వచ్ఛత కానివ్వండి, మంచి నీళ్లు కానివ్వండి, ఇతర ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళ యానాదుల యొక్క పిల్లలను చూసినట్టయితే శరీరంలో అనేక రోగాలు ఉంటాయి, అనేక జబ్బులు ఉంటాయి.
వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు. కావలిలో వెళ్ళాను ఒక చోటకి, పిల్లవాడికి జ్వరం వస్తుంది, 10 రోజులు జ్వరం వస్తుంది, కానీ డాక్టర్ దగ్గరికి తీసుకోపోలే. నేను వెళ్ళి చూశాను, ఏమంటే డాక్టర్ దగ్గరికి పోతే అంటే డాక్టర్ చాలా డబ్బులు అవుతుందయ్యా కాబట్టి ఇక్కడే ఉంచామని. సరే డాక్టర్ దగ్గరికి పంపించాం. చలికాలం, ఇళ్ళున్నాయి, ఇళ్ళు సరిగా లేవు, ప్లాట్ఫామ్ మీద పట్టుకుంటున్నారు, దుప్పట్లు లేని పరిస్థితి. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో యానాదులు ఈరోజు జీవిస్తున్నారు. వెన్నెలగంటి రాఘవయ్య గారు మన జీవితాల్లో ఒక ఆశాకిరణ నింపడానికి ప్రయత్నం చేశారు. ఏనుగు పట్టాభిరామరెడ్డి గారు, పునకాల కనకమ్మ, వీళ్ళందరూ కూడా హాస్టల్స్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈ రోజున చెరువులు కాలువల్లో కూడా చేపలు పట్టుకోవడానికి వాళ్ళకి ఈరోజు సరైన వసతులు లేవు, సౌకర్యాలు లేవు, వలలు లేవు. కాబట్టి ఇక్కడున్న మన పెద్దలు, అధికారులు, అనధికారులు వీళ్ళందరూ కూడా ఆలోచించి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చడం కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.